శ్రీ విద్యారణ్య వైదిక విద్యా విహారం ట్రస్ట్ ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవ వేద సదస్సులు కీసర బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య వైదిక విద్యా విహారం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం వేదశాస్త్ర సంవర్ధిని సభ తృతీయ వార్షికోత్సవ వేద సదస్సులు నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీ గోటేటి ఫంక్షన్ హాల్లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల్లో భాగంగా మొదటి రోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పట్టాభిషేకం, లక్ష పుష్పార్చన, సాయంత్రం సంగీత విభావరి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. పరీక్షా అధికారులు గుల్లపల్లి సుబ్రహ్మణ్యం అవధాని, విష్ణుభట్ల చిన్నలక్ష్మీ నారాయణ ఘనపాటి, గంగాధర కేదార ఘనపాటి, కంబంపాటి ఆంజనేయ ఘనపాటి, సామవేదం రామదీక్షిత ఘనపాటి, శరత్చంద్ర ఘనపాటి, పాపరాజు రామఘనపాటి, గుళ్లపల్లి అగ్నిహోత్ర సమీర ఘనపాటి, మెట్టా మణికంఠ ఘనపాటి, కుప్ప శ్రీకృష్ణ దీపక్ ఘనపాటి, గుళ్లపల్లి సీతారామశాస్త్రి అవధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు కోటంరాజు సీతారామ గణపతి మాట్లాడుతూ తమ ట్రస్ట్ 8 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని, మొత్తం 48 మంది విద్యార్థులు వేద అభ్యాసన, వేద సంస్కృతి సాహిత్యం అభ్యాసన చేస్తున్నారని తెలిపారు. వీళ్లకు సరైన పరీక్షా కేంద్రాలు ఒకటి ఉండాలని, దానిలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి తగిన గౌరవాన్ని అందించాలనే లక్ష్యంతో వేదశాస్త్ర సంవర్ధిని సభ వేదిక ద్వారా వేద సాంస్కృతిక సాహిత్య పరీక్షలు వార్షికంగా నిర్వహించాలని ఈ సదస్సులు మొదలుపెట్టడం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 200 మంది వేద విద్యార్థులు ఈ కేంద్రంలో పాల్గొన్నారని అన్నారు. వీళ్లకు వేద పరీక్షలన్నీ మౌఖికంగా ఉంటుందన్నారు. వేద గురువులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు తప్పులు చెప్పకుండా ఉండే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్న వేదాలకు, అన్ని రాష్ట్రాలకు, ప్రాంతాలకు జరగాలని ఆ రకమైన ప్రయత్నంలో ఉన్నామని, ఈ రకమైన ప్రయత్నంలో ఎంతోమంది దాతలు తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 4 రోజుల్లో భాగంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు, గురువులు, ట్రస్ట్ సభ్యులు, సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు కోటంరాజు సీతారామ శర్మ. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం అనే వేద పాఠశాలను భాగ్యనగరంలో కీసరగుట్ట వెళ్ళే దారిలో బండ్లగూడ అనే ప్రాంతంలో శ్రీ విద్యారణ్య వైదిక విద్యా విహారం ట్రస్ట్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ వేద పాఠశాల పెట్టి 8 సంవత్సరాలు అయింది. మన పాఠశాలలో 40 మంది విద్యార్థులు వేదాధ్యయనము, సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. సరే, దేశవ్యాప్తంగా ఈ రకంగా ఉండే పాఠశాలలు చాలా ఉన్నాయి. వీళ్ళకి సరైన ఒక పరీక్షా కేంద్రం ఒకటి ఉండాలి. ఇక్కడ పరీక్ష చేయడం ద్వారా మనం ఉత్తీర్ణులైన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం, తగిన గౌరవాన్ని కల్పించడం అనే ఒక లక్ష్యంతో వేదశాస్త్ర సంవర్ధిని సభ అనే ఒక వేదిక ద్వారా ప్రతి సంవత్సరం వార్షికంగా వేద పరీక్షలను, సంస్కృత సాహిత్య పరీక్షలను నిర్వహించడం 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం తృతీయ వార్షికోత్సవం ఎల్బీ నగర్లోని గోటేటి కళ్యాణ మంటపంలో కళ్యాణ మంటపం వారి సౌజన్యంతో ఈ పరీక్షలు 4 రోజుల పాటు, ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వేదం నేర్చుకునే పిల్లలు ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా ఒక 200 మంది పిల్లలు వచ్చారు. వీళ్ళకి ఈ వేద పరీక్షలంతా కూడా మౌఖికంగా ఉంటుంది. అడగడం, గురువుగారు అడగడం, దాన్ని వీళ్ళు తప్పు లేకుండా చెప్పడం అనే విధానంగా ఉంటుంది. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా అన్ని వేదాలకి, అన్ని రాష్ట్రాల వారికి, అన్ని ప్రాంతాల వారికి జరగాలని ఆ రకమైన ప్రయత్నాల్లో ఉన్నాము. సరే, ఈ విషయంగా ఇటువంటి ప్రయత్నాల్లో ఎంతోమంది దాతలు వారి వారి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో ఎంతో వైభవంగా జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీతారామచంద్రమూర్తులకు లక్ష పుష్పార్చన జరిగింది. ఇప్పుడు సాయంకాలం 1 గంట సేపు సంగీత విభావరి కూడా నిర్వహించాము. రేపు ఉదయం 10 నుంచి
11:30 వరకు ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి సహస్రనామార్చన, మన్యసూక్త పారాయణ అది ఉంటుంది. ఎల్లుండి ఉదయం 10కి అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అవతలెల్లుండి అంటే గురువారం రోజు 25వ తారీఖు ఉత్తీర్ణులైన వాళ్ళకి పట్టా ప్రదానం, దానికి తుని స్వామివారు విచ్చేస్తున్నారు. ఉదయం 10 నుంచి 12 వరకు శ్రీరామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి సహకారంతో ఇటువంటి ప్రయత్నాలు నిరంతరం నిర్విఘ్నంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.